హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మన ఖమ్మం మిర్చి మార్కెట్ అయితే పాతదాన్ని మొత్తం పెద్దగా చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి స్థలంలోనే కొన్ని మంచి మార్పులు చేసేసి మనకు బస్తాలు ఎక్కువ శాతం బస్తాలు వచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఎప్పుడూ కూడా మిర్చి మార్కెట్లో ఉన్నటువంటి మన కమిషన్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా తెలుసుకుందాం ఏ విధంగా పెంచుతున్నారు, ఏమేం చేస్తున్నారు మార్పులు అనేది కూడా తెలుసుకుందాము. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి సార్, మీ పేరు? నా పేరు ఎస్కే అన్వర్ పాషా. మీరు ఎప్పుడు ఇక్కడ మిర్చి మార్కెట్లో ఉంటారు కదా? 24 సంవత్సరాల నుంచి ఇదే ఖమ్మం మిర్చి మార్కెట్లో పనిచేస్తున్నాము. కమిషన్ వ్యవస్థలో. మాది దిగుమతి శాఖ, దిగుమతి కొట్టు. ఓకే. అయితే మరి ఇప్పుడు మొత్తం పాతదాన్ని కొత్తగా చేస్తున్నారు, పెంచుతున్నారు కదా, ఎట్లా దాని మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, ఏ విధంగా ఏంటి అనేది చెప్పగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖమ్మం మార్కెట్లో పాపం ఇంతకుముందు రైతు సోదరులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అందరికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉండేవి చాలా వరకు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున తీసుకొని మార్కెట్ని డెవలప్ చేయడం అనేది ఇది ఒక చరిత్ర అనుకోవాలా. తుమ్మల గారు ఎక్కడ ఉన్నా సరే అభివృద్ధి అంటే తుమ్మల అంటే అభివృద్ధి అనే ఒక పదానికి ఇది నిదర్శనంగా ఖమ్మం మార్కెట్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఖమ్మం మార్కెట్లో ఇంతకుముందు ఉన్నటువంటి కమిషన్ వ్యవస్థ కానీ, ఖరీదు వ్యవస్థలు కానీ, ఇంకా మిగతా అన్ని వ్యవస్థల మీద కూడా బాగా ఇబ్బందిలో ఉండేది. రైతు సోదరులు కూడా ఒక ఖమ్మం మార్కెట్కి వచ్చేసి 50,000 నుంచి 1,00,000 బస్తా వచ్చింది అని అంటే బాగా రోడ్లు జామ్ అవటం కానీ, ఇంకోటి కానీ, ఇట్లా రకరకాల సమస్యలు కానీ, తోలకం వ్యవస్థలో కానీ అన్ని రకాలు కూడా ఇబ్బందులు ఉండేవి. కానీ తుమ్మల గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకొని పోయేసరిగా దీన్ని టోటల్ ఒక మోడల్ మార్కెట్లో చేద్దామని చెప్పేసి అభివృద్ధి పదంలోకి తీసుకుని పోవాలనేది ఒక మంచి నిర్ణయంగా అది భావిస్తున్నాం మేమందరం కూడా. ఈ యొక్క నిర్ణయంతో ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో అతిపెద్ద మార్కెట్గానే దీన్ని మోడల్గానే తీర్చిదిద్ది దీన్ని చాలా విశాలంగా చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర ఒక 9 నుంచి 12 షెడ్లు వేయడం జరుగుతుంది. ఈ వర్క్ కూడా నడుస్తూనే ఉంది. కమిషన్ వ్యవస్థకు కానీ రైతులకు కూడా చాలా 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 అద్భుతంగా ఉన్నది. ఇది రాబోయే కాలంలో అద్భుతం ఖమ్మం మార్కెట్ అనే ఒక పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. ఇదే మార్కెట్లో ఒక కోల్డ్ స్టోరేజ్ కానీ రిమైనింగ్ ఇంకా చాలా పనులు చేయాలనేది ఒక మా అభిప్రాయం ఉన్నది. అదేవిధంగా మంత్రి గారి దృష్టిలో కూడా ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం నియోజకవర్గం ఉండటం వల్ల మా ఖమ్మం మార్కెట్కి చాలా చాలా అంటే ఎంత అంటే చెప్పడానికి కూడా వీలు లేనంత అభివృద్ధి ప్రదంలోకి తీసుకొని పోవడానికి మా తుమ్మల గారు ప్రత్యేక చొరవ తీసుకొని చేస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు 1,00,000 బస్తా వస్తే బాంబో చాలా ఇబ్బంది ఖమ్మం మార్కెట్కి పోవటం అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు 2 నుంచి 3 లక్షల బస్తా మిర్చి వచ్చినా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అధునాతన వసతులతో అధునాతన వ్యవస్థని తయారు చేద్దాం అని చెప్పేసి ఒక ప్లానింగ్తో చేస్తున్నారు. ఇప్పుడు చూపించిన దానికంటే కూడా మోడల్ మార్కెట్ అయిపోయిన తర్వాత చూస్తే మీరే మరో అద్భుతం అని మార్కెట్కి ఉత్తగా వచ్చి చూసిపోవడానికి కూడా కొంతమంది రావడానికి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న స్థలం కానీ, రోడ్లు కానీ, వెడల్పులు కానీ, షెడ్ల నిర్మాణం కానీ భారీ ఎత్తున జరుగుతూ ఉన్నది. ఇది రాబోయే ఒక 6-7 నెలల్లోనే అందుబాటులోకి రావడం కోసం రాత్రి పగళ్ళు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు. చైర్మన్ గారు కూడా చాలా వసతులతో హనుమంతరావు గారు పాపం ఎన్నో విధాలుగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మా మార్కెట్ తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.